నేడు వరంగల్లో పర్యటించనున్న మంత్రి పొంగులేటి. పరకాల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, నియోజకవర్గ అధికారులతో సమీక్ష. విజయవాడ బస్టాండ్లో ఆక్టోపస్ దళాల మాక్ డ్రిల్. బస్టాండ్లో భద్రతా పరిశీలన, అప్రమత్తం కోసం మాక్ డ్రిల్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పార్థసారథిపురంలో నకిలీ విత్తనాల మోసం. ఏపీలోని తిరువూరుకు చెందిన కంపెనీ డీలర్ వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు 3 నెలలైనా దిగుబడి రాకపోవడంతో డీలర్ను సంప్రదించినా పట్టించుకోని పరిస్థితి. ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న రైల్వే ట్రాక్ మరమ్మతులు. నిన్న పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్. మరమ్మతులు చేపట్టిన రైల్వే సిబ్బంది. స్థిరంగా బంగారం వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 66,700, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 72,770, కిలో వెండి 91,000. కర్నూలు మార్కెట్లో ఉల్లికి మంచి రేటు. సాగు విస్తీర్ణం తగ్గడంతో పెరిగిన డిమాండ్. దిగుబడి లేక రైతుకు దక్కని ఫలితం. మార్కెట్లో 50 రూపాయలకు చేరిక కిలో ఉల్లి. సుంకేసుల జలాశయానికి కొనసాగుతున్న వరద. 12 గేట్లు ఎత్తివేత. కేసీ కెనాల్కు 2,445 క్యూసెక్కుల విడుదల. సుంకేసుల ఇన్ఫ్లో 56,400, అవుట్ఫ్లో 52,548 క్యూసెక్కులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 66,329 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 66,329 క్యూసెక్కులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 84,598 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 68,769 క్యూసెక్కులు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి. తిరుమలలో రేపటి నుంచి నవంబర్ నెల దర్శనం, సేవా టికెట్లు విడుదల. లక్కీ డిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్. 21వ తేదీ వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం. తిరుమలలో భక్తులతో నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,02,00,000.